ఒక కళ ఎవరైనా కంటారు. ఎవరి కళలు వాళ్ళు ఉంటాయి. కానీ ఒక బలమైన సంకల్పంతో కూడినటువంటి కళ ఈరోజు ఈ అవ్వకంది. పిఠాపురం వాస్తవ్యాలైనటువంటి ఈ పేరంటాలమ్మ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనే ఒక బలమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి కళకంది. ఆ కళకి దేవుడు సహకరించాడు, అన్నీ సహకరించాయి. పవన్ కళ్యాణ్ గారు మంచిగా గెలిచారు. తన మొక్కుకున్నటువంటి మొక్కుని తన సొంత పెన్షన్ డబ్బులతో వచ్చిన దాన్ని దాచుకుంటూ ఏదో రకంగా ఉండకుండా కూడబెట్టుకుంటూ కొంచెం దాచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే గనక ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ముఖ్యంగా పిఠాపురానికి ఎంతో మంచి జరుగుతుంది. నా రేపటి తరాలు పిల్లలు వాళ్ళందరూ కూడా బాగుంటారు, ఆయన బాగా చూసుకుంటాడు అని ఆ అవ్వ కలగంది. అలాంటి గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అంటే ఊహ తెలిసినటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి 90-100 ఏళ్ళటువంటి అవ్వలు, ముసలాయలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను అందుకుంటున్నారు. వాళ్ళ గొప్ప ఆలోచనలకి పవన్ కళ్యాణ్ గారే ఒక మార్గంగా కనిపించారు. అలాంటి వ్యక్తి గెలిస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ సొంత డబ్బులతో, వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్తో ఒక మొక్కుకుని ఆ మొక్కును తీర్చుకోవడం కోసం కొంత డబ్బులు దాచుకుని ఒక టెంపుల్లో గరగ చేపించి ఇచ్చారంటే ఆ అవ్వ ఎంత విశాలమైనటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత ప్రేమగా ఆలోచించిందో చూడండి. అలాంటి ప్రేమ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటాయి. మొన్నే మనం మాట్లాడుకున్నాం ఈ అవ్వ గురించి. మాట్లాడుకున్నామో లేదో వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆమెను పిలిపించుకుని, అంతేకాదు ఆమె ఇంకొక కళ కూడా కంది. నేను ఒక అన్నం ఉండి ఆయనతో పాటు ఒక ముద్ద ఆయనకి అన్నం పెట్టి తినాలని ఉంది, అది కూడా నా సొంత డబ్బులతో, పెన్షన్ డబ్బులతో అని చెప్పడం. అన్నదో లేదో తదాస్తు దేవతలు వెంటనే అనుకున్నారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అనుకున్నారు. అందుకనే అక్కడికి వెళితే ఆ అవ్వ ఇబ్బంది పడుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, ఇంత హ్యాపీగా కూర్చుని మనం మాట్లాడలేము, ఆమెతో కలిసి భోజనం చేయలేము అనుకున్నారు. ఆమెనే కొంచెం ఇబ్బంది పడినా సరే తీసుకువచ్చి అన్నీ కూడా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో, అంతే జాగ్రత్తగా కూడా పవన్ కళ్యాణ్ గారు